నిన్నటివి తరగతి గదిలో సందులు అంటే ఏమిటి, సందులు ఎన్ని రకాలుగా ఉంటాయనేది చెప్పుకున్నాం. ఓకేనమ్మా? అవి రెండు రకములుగా ఉంటాయని నేను చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా సంస్కృత సందుల గురించి తెలుసుకున్నాం. సంస్కృత సందులు అంటే కనుక కేవలం సంస్కృత పదాలతో మాత్రమే జరిగితే దాన్ని సంస్కృత సందులు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సంస్కృత సందులు ప్రధానంగా ఎన్ని రకములు అంటే కనుక 3 రకములు. ఎన్ని రకములమ్మా? 3 రకములు. అవి ఏమిటి అంటే కనుక అచ్ సందులని, హల్ సందులని, ఇతర సందులని 3 విధములుగా ఉండడం జరిగింది. అందులో ప్రధానంగా అచ్ సందుల గురించి తెలుసుకుందాం. ఓకేనమ్మా? ఈ అచ్ సందులు అచ్చుల మధ్య సంధి జరిగితే దానిని అచ్ సందులని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ అచ్ సందుల్లో ఏవేవి వస్తాయి సార్ అంటే కనుక సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి అని 4 విధాల సంధులు ఈ అచ్ సందుల్లో ప్రధాన